అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైనది. ఈ జన్మలో ఇంకా మనము పుణ్యం చేసుకుంటే స్వర్గలోకానికి పోవచ్చును. కానీ అలాంటి మంచి పనులు చేయకుండా దుర్మార్గులలో కొంతమంది పాపలు చేస్తున్నారు. ఏమిటా పాపలు చెప్తాను వినండి. పిల్లలు దేవుడు చల్లని వాడు, కల్లా కపట మెరుగని కరుణామయులు. అటువంటి యొక్క పిల్లల విషయములలో పాల ప్యాకెట్లు తయారు చేసే విషయాలలో ఫ్యాక్టరీల్లో చేస్తున్నారో లేకుంటే ఎలాంటి యొక్క కర్మాగారాల్లో చేస్తున్నారో ఇళ్లలో చేస్తున్నారో ఆ పాలల్లో విష పదార్థాలు కలిపి కెమికల్లు కలిపి ఆ పాలను సరఫరా చేస్తున్నారు. వాటిని చిన్నపిల్లలు మనుషులు అందరూ తాగుతున్నారు. ఒక చిన్న పిల్లవాడిని ఇప్పుడే చూశాను ఆసుపత్రిలో. ఆ పిల్లవాడికి ఎలాంటి దురలవాట్లు చిన్న పిల్లవాడు అలవాట్లు ఉన్నాయి లేవు. కానీ హాస్పిటల్ వారు చెప్పిన విషయాలు చూస్తే నాకు చాలా బాధ కలిగింది. ఆ పిల్లవాడిని ప్రేగులలో క్యాన్సర్లు వచ్చిన వాళ్ళు కనిపించాయంట. చూడండి, పుళ్ళు ఏర్పడినాయంట. దేని వలన పరీక్షిస్తే కల్తీ పాల వలన. ఓరి దుర్మార్గులారా, పనికి మాల మనుషులారా, మీ మనసుల్లో నోట్లో మీ కుక్క గబ్బున ఎల్లరా పసిపిల్లలను మీరు నాశనం చేసేది. రాయలసీమ భాషలో తిట్టాలంటే నాకు కోపం వస్తుంది. మా కడప భాషలో తిట్టాలంటే మిట్ట ఒక పనికి వాళ్ళ కడపస్తే నాకు అటువంటి బాధ కలుగుతుంది నాకు. కాబట్టి డబ్బు సంపాదించే వేరే మార్గాలు లేవా? కష్టపడండి, మంచి మార్గంలో సంపాదించండి. అంతేగాని ఇలా దుర్మార్గ పనులు చేసి అడ్డదారుల్లో సంపాదించడం ఏంటి ఆ లెక్కంత? మీరు మీ చచ్చిపోయినప్పుడు శవాల మీద కాల్చారా గబ్బు నాయనలారా? మీరు ఎంతటి దుర్మార్గులను పొరగడుతున్నారు. ఇప్పటికైనా పాల ఫ్యాక్టరీలలో ఉన్న యొక్క యజమానులారా, మీరైనా కళ్ళు తెరవండి. మీ స్వార్థం కోసము అందరినీ బలి చేయొద్దు. అన్నిటిలో కల్తీనే. పాలు కలితే, నీళ్లు కలితే, నూనె కలితే, ఇంకా మా జీవితాన్నే కల్తీ అవుతున్నాయి. ఏమిటి మేము బతికేది? ఇంకా ప్రభుత్వాలన్నీ నిద్రపోతున్నాయా? ఎక్కడ కల్తీనో తెలియదు మీకు ఊరికి. ఆఖరికి మేము ఎత్తిన పన్నుల్లో కల్తీగా ఉంది. మామిడి పండు కల్తీ అంటాడు, ఆఖరికి అరటి పండు కల్తీ అంటాడు. నిన్న పుచ్చకాయ కోస్తే దరిద్రులారా కెమికల్స్ అది కలిపి ఎర్రగా ఉంది. ఏమో బ్రహ్మాండం చదివితే కెమికల్ కలిపినటువంటి యొక్క పుచ్చకాయ అది. ఆపిల్ పండ్లు ఇంటికి తెస్తే కోస్తే లోపలంతా చెడిపోయింది, పైన చూస్తే బ్రహ్మాండంగా ఉంది. ఏమిటి ఇంత యొక్క దరిద్రము? ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని ఈ యొక్క కల్తీ విషయాన్ని మీరు అరికట్టాలని నా ప్రభుత్వానికి నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే ఈ బాధ నా ఒకరికే కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, ఈ యొక్క కలిగిన పిల్లలకు, అందరికీ, మానవులకు అందరికీ ఇది బాధనే. మీకు పిల్లలు ఉన్నారు లేరా? మీకు మీ యొక్క సంతానానికి ఈ విధంగా వస్తే మీరు బాధపడరా? కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడైనా మీరు మేలుకొని ఈ పాపనులు చేయడం మానుకోండి. పాపనులు చేశారంటే నరకములో మీరు తప్పగా అనుభవిస్తారు. అక్కడ కాదు, ఇక్కడనే నరకం ఉంది మీకు. కుంభనీ పాకము మీ కళ్ళల్లో వస్తుంది. సూదుకు కళ్ళల్లో కుర్చీ మీ హృదయాలలో గుణపాలతో కుచ్చి చంపేస్తారు ఆ యొక్క యముడు. కాబట్టి జాగ్రత్త. ఇప్పటికైనా మీరు పాప పనులు మాడి స్వచ్ఛమైన యొక్క మార్గంలోనే మీరు పయనం చేసి కల్తీని మానండి. జై హింద్.